బ్యాచులర్ ఆఫ్ లవ్ 14వ భాగం. 25 ఏళ్లు దాటింది ఇదంతా జరిగి. మేమందరం ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళం. నాన్న చిన్నప్పుడే చనిపోతే అమ్మ జాగ్రత్తగా పెంచింది మమ్మల్ని. నేను చెల్లెల పట్ల అంతకన్నా ఎక్కువ జాగ్రత్త తీసుకునేవాణ్ణి. నా దగ్గర ఏ విషయమూ దాచిపెట్టేది కాదు. అలాంటిది నాకు తెలియకుండా ఒక పని చేసింది. తర్వాత ఎప్పటికో నాకు చెప్పింది. అది ఏంటో తెలుసా? చెప్పడం ఆపాడు రంగనాథ్. రంగనాథ్ ముఖం చీకట్లో సరిగ్గా కనిపించలేదు. లేకపోతే అప్పుడతని కళ్ళల్లో నీటి తెరని చూడగలిగేవాడు బాలు. నీలిమ తన క్లాస్మేట్ని ప్రేమించింది. ఎంతగా అంటే అతన్ని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోను అనేంతగా. అర్థమైందా? చెప్పాడు రంగనాథ్. ఈ మాటలు బాలు గుండె లోపల ఎక్కడో ముల్లులాగా గుచ్చుకున్నాయి. అతను షాక్ అయ్యాడు. తర్వాత ఎప్పుడో ఎవరో చెప్తే తెలిసింది. చివరికి ఒకరోజు అతన్ని ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేసింది. అతన్ని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని చెప్పింది. నేను అప్పుడేం చేశానో తెలుసా? ఇద్దరిని చంపేస్తానన్నాను. అమ్మ అడ్డం వచ్చింది. అతను వెళ్ళిపోయాక నీలిమని తిట్టాను, కొట్టాను కూడా. అయినా అతడితో తప్ప జీవితం వద్దంది. 2 వారాలు ఎదురు చూశాను తన అభిప్రాయం మారుతుందని. కానీ ఏమీ మారలేదు. నాలో పంతం పట్టుదల పెరిగాయి. ఒకరోజు మళ్ళీ అతడు ఇంటికొచ్చాడు. నీలిమని ప్రాణంగా చూసుకుంటాను, పెళ్లి చేయమని ప్రాధేయపడ్డాడు. నేను ఒప్పుకోలేదు. అప్పుడు నీలిమ ఏం చేసిందో తెలుసా? నా మాట కాదని నా ముందే నన్ను అమ్మని వద్దనుకుని అతడితో కలిసి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. వెళ్లే ముందు చెప్పాను, ఈ రోజు నుంచి నీకు నా కుటుంబానికి ఏ సంబంధం లేదు. మళ్ళీ గడప తొక్కొద్దు. నువ్వు చనిపోయావనుకుంటా అన్నాను. అప్పుడు నాతో ఏమందో తెలుసా? ప్రేమ గురించి తెలియని, అర్థం చేసుకొని నిన్ను జన్మలో చూడను అని నాతో తెగేసి చెప్పి వెళ్ళిపోయింది. అంతే. ఆ రోజు నుంచే నీలిమ గురించి మర్చిపోయాం. ఇన్నేళ్లుగా తనెక్కడుందో ఏమైందో పట్టించుకోలేదు. ఐ హేట్ లవ్. ప్రేమ అనే పదం అంటేనే నాకు ద్వేషం. నీలిమ అంటే అసహ్యం. చెప్పడం ఆపాడు రంగనాథ్. ఆయన చెప్తున్న ప్రతి మాట బాలు గుండెని శతఘ్నంలా తాకాయి. కార్ స్టీరింగ్ని చేతులు గట్టిగా పట్టుకున్నాయి. కనిపెంచిన పేరెంట్స్ని కేవలం ఒక అనామకుడి కోసం, మధ్యలో వచ్చి కలిసిన ఎవడికోసమో అందర్నీ గడ్డిపోచ కన్నా హీనంగా వదిలి వెళ్లడం నీలిమకి, ఈ అమ్మాయిలకే ఎలా సాధ్యమవుతుంది? ఒక్కడి కోసం అందర్నీ ఎలా వదులుకుంది? ఉద్వేగంతో గొంతు పూడుకుపోయింది రంగనాథ్కి. 25 ఏళ్ల తర్వాత కూడా ఈ అమ్మాయిలు అబ్బాయిలు ఏమీ మారలేదు బాలు. పెద్దలకి ఇష్టం లేకుండా తెలియకుండా ప్రేమలో పడుతూనే ఉన్నారు. పెళ్లిళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. కొన్నిసార్లు పేరెంట్స్ కూడా ఒప్పుకుంటున్నారు. దీనిని బట్టి చూస్తుంటే పాపం పేరెంట్స్లో కొద్దిగా మార్పు వచ్చింది. కానీ వీళ్ళు మాత్రం మారలేదు. స్వార్థం, ప్రేమ, చిచ్చి అన్నాడు. నిశ్శబ్దం పొగమంచులా పరుచుకుంది. ఇప్పటికీ నీలిమని ద్వేషిస్తూనే ఉన్నాను. నా పిల్లలకి అసలు నీలిమ గురించే తెలియకుండా పెంచాను. ఇన్నాళ్ళు నేను కూడా మర్చిపోయాను. ఈరోజు ఫోటో తనని గుర్తు చేసింది. ఎక్కువగా డ్రింక్ చేశాను బాలు. ఈరోజు ఆఖరి ఇలా. మళ్ళీ తాగను. అంతేకాదు, నీలిమ గురించి ఆలోచించను. ఈ రోజు నుంచి ఆ పేరును కూడా మర్చిపోతాను. చెప్పడం ఆపి సీట్లో బాగా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు రంగనాథ్. బాలుకి తను వింటున్నది కాసేపటి వరకు అర్థం కాలేదు. సముద్రపు అలలు ఎగిసిపడి చుట్టుముడితే ఎలా ఊపిరి అందదో అనిపించింది. కెరటన్ తీరాన్ని తాకి విసురుగా తిరిగి వెనక్కి వెళ్తుంటే, కాళ్ల కింద ఇసుక కూడా నీళ్లతో పాటు లోపలికి వెళ్ళిపోతుంటే, కాళ్ళు 2 ఇసుకలో కూరుకుపోయేటప్పుడు కలిగే భయం, ఆందోళన కలిగాయి అతనిలో. స్వప్న ఎలా? ఇప్పుడేం చేయాలి? ఇన్ని రోజులుగా స్వప్నతో స్నేహం ఇష్టంగా మారి ప్రేమగా రూపాంతరం చెంది ఇద్దరు హృదయాల్లో ఒకే విధమైన ఫీలింగ్తో స్పందించడానికి సిద్ధమవుతున్న సమయంలో ప్రేమ అనే పదాన్నే నిరసించి, ద్వేషించి, ప్రేమించిన సొంత చెల్లెల్ని వెలివేసి రక్త సంబంధానే కాదనుకున్న వ్యక్తి స్వప్న తండ్రిగా జీవితం ముందు నిలబడితే గుండె సవ్వడుల్ని ప్రశ్నిస్తుంటే ఏం చేయాలిప్పుడు? బాలుకి ఏం చేయాలో తెలియలేదు. జీవితం హఠాత్తుగా తిరిగిన మలుపు ఇది. ఒక మలుపులో స్వప్న జీవితాన్ని, హృదయాన్ని తాకింది. మరో మలుపు నీలిమ అనే అపరిచిత స్త్రీ ప్రస్తావనతో ప్రేమని ద్వేషించే రంగనాథ్ మాటలు అంతరంగం అడుగు ముందుకి వేయకుండా ఆపుతున్నాయి. మనసంతా బ్లాంక్గా మారిపోయిన బాలు కార్ స్టార్ట్ చేశాడు. మరి కాసేపట్లో ఇంట్లో ఉన్నారు వాళ్ళు. ఆ రాత్రి రూమ్లో పడుకున్న బాలుకి నిద్ర రాలేదు. స్వప్నని తలుచుకోగానే ఆమె రూపం కళ్ళలో కనిపించడం ఎంత వాస్తవమో, ఆమె నిజంగా ఇక్కడ లేదు అనేది కూడా అంతే వాస్తవం. ఊహ ఎప్పటికీ అలాగే ఒక కలలాగానే మిగులుతుందా? స్వప్న అసలు ఆమెను ఎందుకు ఇష్టపడ్డాడు? ఇష్టం ప్రేమగా ఎప్పుడు మారింది? ఎందుకు మారింది? స్వప్నకి కూడా తనంటే ఎందుకు ఇష్టం కలిగింది? ఒకవేళ టూర్లో ఉన్న 10 రోజుల్లో తన మీద ఆమెకి ప్రేమ లేదని, ఇష్టం మాత్రమే ఉందని ఆమె గుర్తిస్తే అప్పుడు ఇద్దరి మధ్య కేవలం స్నేహం మాత్రమే మిగులుతుంది. ప్రేమను ద్వేషించే రంగనాథ్కి పుట్టిన స్వప్నకి నా మీద ప్రేమ కలగకూడదు. ఆమె హృదయంలో ఎప్పటికీ ప్రేమ కలగకూడదు.
మంచి కుటుంబంలో ఆనందంగా గడిచిపోతున్న స్వప్న జీవితం ఎప్పటికీ అలాగే ఉండాలి. ప్రేమని ద్వేషించే తండ్రి తన కూతుని పోగొట్టుకోకూడదు. జనరేషన్ మారిన తర్వాత మళ్ళీ గతం పునరావృతం కాకూడదు. స్వప్న కూడా ఈ బాలు కోసం బంగారం లాంటి కుటుంబాన్ని దూరం చేసుకోకూడదు. వద్దు స్వప్న, వద్దు. నన్ను ప్రేమించొద్దు ప్లీజ్. భగవాన్, స్వప్నకి నా మీద ద్వేషం తప్ప ప్రేమ కలగకుండా చేయి తండ్రి. జీవితంలో ఎలాంటి ఇబ్బంది సమస్య రాకుండా ఆమె తన పేరెంట్స్తో బంధాలు అనుబంధాలతో జీవించాలి. ఊహ తెలిసినప్పటి నుంచి ఇంతవరకు కన్నీళ్లు కార్చిన బాలు కళ్ళు చెమర్చాయి. గుండెలో సుళ్ళు తిరుగుతున్న విషాదం కళ్లలో కన్నీటి చలమల్ని పొంగించింది. చెంపల నుంచి దారగా కారుతున్న కన్నీళ్లని తుడిచే ప్రయత్నం కూడా చేయకుండా అలాగే ఉండిపోయాడు బాలు. హౌస్ బోట్లోని రూంలో ఉంది స్వప్న. తనతో పాటు ఉన్న అమ్మాయిలు నిద్రలో ఉంటే స్వప్న మాత్రం మెలకుగానే ఉంది. ఇంకో 3-4 రోజుల్లో ఇంటికి చేరుకుంటుంది. బాలుని త్వరగా చూడాలని బలంగా అనిపించింది. ఈ వారం రోజుల్లో తను విధించుకున్న నిబంధనలు, బాలు అంటే తనకి ప్రేమనే అర్థమైంది. వసంతంలో చెట్లు చిగురించక తప్పదు. హృదయం ఉన్నప్పుడు ప్రేమించకుండా ఎలా ఉంటుంది? ఇలా అనిపించగానే డైరీ తీసింది స్వప్న. ఆ రోజు పేజీలో రాయడం మొదలుపెట్టింది. డియర్ బాలు, ఎలా ఉన్నావు? ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎందుకు కలుగుతుంది? విడిపోతామనిపిస్తే చనిపోవాలనేంత బాధ ఎందుకు కలుగుతుంది? ఇన్నేళ్లు జీవితం గడిచాక నువ్వెందుకు కనిపించావసలు? నువ్వంటే ఇంత ఇష్టం ప్రేమ ఎందుకు పెరిగాయి? పొత్తిళ్లలో పెంచిన అమ్మని, గుండెల మీద ఎత్తుకున్న నాన్నని కూడా మర్చిపోయేంతగా నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నానో నాకు తెలియడం లేదు. బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అంటారు, కానీ లవ్ ఈజ్ థిక్కర్ దెన్ బ్లడ్ అనిపిస్తుంది. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? నీ స్వప్న. ఇది రాశాక మళ్ళీ మళ్ళీ చదువుకుంది. తామిద్దరి మధ్య ఇన్నాళ్లుగా జరుగుతూ వచ్చిన సంఘటనలు అన్నీ కళ్ళలో కనిపించాయి. అంతా విచిత్రం అనిపించింది. ఆ క్షణంలో నిబంధనని పక్కన పెట్టి వెంటనే బాలుకి ఫోన్ చేసి ప్రేమిస్తున్నా అని చెప్పేయాలనిపించింది స్వప్నకి. వెంటనే కాల్ చేసింది. ఎంతకీ కనెక్ట్ అవని కాల్. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని చెప్తూ ఎండ్ అయింది. సడన్గా డల్గా అనిపించింది స్వప్నకి. వెంటనే డైరీలో బాలు, నిన్ను ప్రేమిస్తున్నాను, ఇట్లు నీ స్వప్న అని రాసి డైరీ మూసింది. స్వప్న విషయంలో స్పష్టత వచ్చిందనుకుంటున్న సమయానికే రంగనాథ్ చెప్పిన నీలిమ కథ ఆటం బాంబులాగా పేలింది బాలు ముందు. 25 ఏళ్ల కిందట ఇదే కుటుంబంలో నీలిమ ప్రేమ ఆరని చిచ్చు రగిల్చింది. మళ్ళీ ఈ జనరేషన్లో అదే ఉదంతం పునరావృతం అవ్వబోతుందా? ఒకవేళ స్వప్న కూడా తన్నే ప్రేమిస్తే మళ్ళీ కుటుంబంలో కుదుపు తప్పదా? విచ్ఛిన్నమవుతుందా అనే ఆలోచన బాలు మనసుని అల్లకల్లోలం చేసింది. ఆఫీస్లో స్థిమితంగా పనిచేసుకోలేకపోయాడు. ఇంతలో శిరీష నుంచి పిలుపు. ఛాంబర్లోకి వెళ్తే బాలు, నన్ను క్షమించానని మాటివ్వాలి అంది శిరీష. మీరేం చేశారసలు? సరే క్షమించాను చెప్పండి అన్యమనస్కంగా అన్నాడు. ఏం లేదు, ఆ రోజు మీ రూమ్కి వచ్చినప్పుడు ఒక ఉత్తరం దొరికింది, మీకివ్వకుండా తెచ్చేశా అంటూ 4 మడతలు పెట్టిన కాగితాన్ని ఇచ్చింది శిరీష. ఉత్తరం. దీనివల్లే స్వప్నకి తనకి గొడవ జరగడం గుర్తొచ్చింది బాలుకి. ఏమీ మాట్లాడకుండా ఆ లెటర్ని జేబులో పెట్టుకున్నాడు బాలు. ఇద్దరి మధ్య కొన్ని క్షణాల పాటు బరువైన నిశ్శబ్దం పేరుకుంది. అప్పుడు అన్నాడు బాలు, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, క్లియర్గా చెప్తారా? అతని మాటలకు శిరీషకి టెన్షన్గా అనిపించింది. గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఆమె సమాధానం కోసం ఆగకుండా ఒకరి మీద మరొకరికి ప్రేమ ఎందుకు కలుగుతుంది అడిగాడు బాలు. ఈ ప్రశ్నని ఆమె ఊహించకపోవడంతో షాక్కి గురైంది. స్నేహం స్నేహంగా, ప్రేమ ప్రేమగానే ఎందుకు ఉండిపోవు? ప్రేమించిన వ్యక్తితో జీవితం లభించదని తెలిస్తే బతుకు మీద విరక్తి నిరాశ ఎందుకు కలుగుతాయి? నిర్లిప్తంగా అడిగాడు బాలు. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండిపోయింది శిరీష. మబ్బులాంటిదేదో విడిపోతున్నట్లుగా ఆమెకి అర్థమవుతుంది. ఊహించింది ఒకటైతే వాస్తవం మాత్రం అందుకు భిన్నమని తెలుస్తుంది. పరిచయం స్నేహంగా, అది ఇష్టంగా మారడం తెలుస్తుంది. కానీ అది ప్రేమగా ఎప్పుడు ఎందుకు మారిందో తెలియడం లేదు. ఇంతకు ముందు మీరన్నట్లు ఎవరి జీవితంలో వాళ్ళు ఎప్పటిలాగా ప్రేమతో, ఆనందంతో, అసలేమీ జరగనట్లు ప్రేమ నిండిన హృదయంతో ఉండగలిగేలా ఎందుకు రాజీ పడలేం? దీనికి సరైన సమాధానం చెప్పగలరా? ఇలా అంటున్నప్పుడు బాలు గొంతులోని విషాదం శిరీషని కదిలించింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా ప్రేమించక తప్పదు. ఆ ప్రేమ ఫలించడానికి మాత్రం 50% అవకాశం ఉంటుంది. అన్ని స్నేహాలు ప్రేమలుగా మారవు. అన్నీ ప్రేమలో సక్సెస్ కావు. అప్పుడు అడిగింది శిరీష. బాలు, మీరు ప్రేమిస్తుంది స్వప్నేనా? అవును అన్నాడు బాలు. ఒకే దారి అనుకున్న చోట 2 దారులు ఎదురైతే, ఒకే జీవితం అనుకుని ముందుకెళ్తుంటే మరో జీవితం కరిస్తే, ఈ క్షణంలో పొందిన ఆనందం మరో నిమిషంలో ఆవిరవుతుందని తెలిస్తే గుండె ఎంత అయోమయంలోకి నెట్టబడుతుందో అనుభవిస్తే గాని తెలియదు. శిరీషకి లోపల దుఃఖం లావాలా పెళ్ళుబుక్కింది.
ప్రేమ 2 అక్షరాల చిన్న పదం. అందరూ వెతికేది, ఏ కొందరికో దక్కేది, ఎందరినో దుఃఖంలో ముంచేది. తను కూడా బాలుని ఇష్టపడిందని, ఆ ఇష్టం ప్రేమ అని శిరీషకి తెలుసు. అలా తెలియడమే మరింత వేదన ఇప్పుడు. 2 రోజుల్లో స్వప్న ఇంటికి వస్తుందనగా బాలుకి హాస్టల్ నుంచి కబురొచ్చింది. ఎన్నో ఏళ్లుగా వార్డెన్గా అందర్నీ సంరక్షించిన ఫాదర్ చనిపోయారనే వార్త తెలిసింది. వెంటనే బయలుదేరి వెళ్లిన బాలు అంత్యక్రియలకి హాజరయ్యాడు. అసలే స్వప్న విషయంలో వేదనాభరితంగా ఉన్న హృదయం మరింత కుంగిపోయింది. హాస్టల్లో అన్ని ఫార్మాలిటీస్ ముగియగానే రంగనాథ్ నుంచి ఫోన్ వచ్చింది బాలుకి. రేపు ఉదయాన్నే స్వప్న వచ్చేస్తుందని, రిసీవింగ్కి రమ్మని రంగనాథ్ చెప్పడంతో అంత దుఃఖంలోనూ ఏదో తెలియని ఆశ, ఆనందం చిగురించాయి బాలుకి. రాత్రికి రాత్రి బయలుదేరాడు. స్వప్నకి తన మీద ఉన్న ఇష్టం ప్రేమగా మారకూడదు. ఒకవేళ మారిన ప్రేమని తనే కూకటి వేళ్లతో పెళ్లగించక తప్పదు. నీలిమ వల్ల కలిగిన డిస్టర్బెన్స్ మళ్ళీ ఆ కుటుంబంలో కలగకూడదు. ఇద్దరిలో కేవలం జ్ఞాపకాలు తప్ప ఇంకేమీ మిగలకూడదు అని నిర్ణయించుకున్నాడు బాలు. బాలు ఇలా నిర్ణయించుకుంటున్న సమయంలోనే శరవేగంగా గమ్యస్థానానికి చేరుకుంటున్న ట్రైన్లో ఉన్న స్వప్న మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తుందని అతనికి తెలియదు. జీవితంలో ఎన్నటికీ బాలుని విడిచి ఉండలేనని, ఎవరు కాదన్నా అతను తప్ప తనకి జీవితం లేదని స్వప్న దృఢంగా నిర్ణయించుకుంటుందని బాలుకి తెలియదు. ఇటు నుంచి అటు నుంచి 2 రైళ్లు ఒకే సమయానికి చేరుకున్నాయి. ఒక దాంట్లోంచి స్వప్న, మరో దాంట్లోంచి బాలు ప్లాట్ఫామ్ మీదకి దిగారు. రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన రంగనాథ్ వెనక బాలుని చూసిన స్వప్నకి గుండె నిమిషానికి 1000 సార్లు కొట్టుకోవడం అనుభవంలోకి వచ్చింది. అందరితో పాటు నడుస్తూ ఏదో అంటున్న బాలుని చూసింది స్వప్న. అప్పుడు అతని ముఖంలో నవ్వు, కానీ కళ్ళలో మాత్రం ఏదో దిగులు కనిపించింది. ఎందుకు? ఏమైంది? మై డియర్, ప్రేమంటే సంతోషంలో కలిసి నవ్వడం, విషాదంలో కలిసి కన్నీళ్లు పంచుకోవడం. నేను వచ్చేశానుగా, నీకోసమే వచ్చేశా మై డియర్ బాలు అనుకుంటూ అడుగులు ముందుకేసింది. కానీ మరి కొద్ది రోజుల్లోనే హృదయాన్ని తుఫాన్ చుట్టుముట్టి అల్లకల్లోలం చేయబోతుందని అప్పుడు ఆమెకి తెలియదు. కాలేజీ మెయిన్ బిల్డింగ్లోని నోటీస్ బోర్డు దగ్గర చాలామంది స్టూడెంట్స్ గుంపులుగా చేరి బోర్డులో అతికించిన ఒక ఉత్తరాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇది కాలేజీలో దావానంలా వ్యాపించింది. ఎవరో అమ్మాయి తన లవర్కి రాసిన ఉత్తరం నోటీస్ బోర్డులో ఉంచారని చాలామంది అక్కడికి వెళ్తున్నారు. అప్పటికే ఇది తెలిసిన హిమజ క్లాస్లోకి వెళ్ళబోతున్న స్వప్నని తనతో నోటీస్ బోర్డు దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ డిస్ప్లేలో ఉన్న ఉత్తరాన్ని చూసి చదవగానే స్వప్నకి విపరీతమైన ఆశ్చర్యం కలిగింది. లైబ్రరీ నుంచి తెచ్చిన రిఫరెన్స్ బుక్లో దొరికిన ఉత్తరం లాంటిదే ఇది కూడా. అదే పేపర్, అవే అక్షరాలు, రైటింగు, అవే ఫీలింగ్స్. అసలు ఇలా చేస్తుంది ఎవరు అని ఆలోచిస్తూ చుట్టూ చూసింది స్వప్న. అక్కడ అమ్మాయిలు, అబ్బాయిలు కొందరు తమ ఫోన్లో ఆ ఉత్తరాన్ని ఫోటోలు తీసుకుంటున్నారు. కొందరు నోట్బుక్లో రాసుకుంటున్నారు. తనలాగే మరికొందరికి లైబ్రరీ బుక్స్లో ఇలాంటి ఉత్తరాలే వచ్చాయని తెలుసు. అవి అందుకున్న వాళ్ళంతా మౌనంగానే ఉండిపోయారు తనలాగే. కానీ ఇప్పుడు నోటీస్ బోర్డులో పెట్టి కావాలనే పబ్లిసిటీ చేస్తున్నారు అనిపించింది స్వప్నకి. ప్రేమ, ఇష్టం, విరహం, నవ్వులు, కన్నీళ్లు అన్నీ కలగలిపినట్టుగా ఒకసారి చదివాక మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేలా, ప్రేమ అంటే ఇలా ఉండాలి, ఫీలింగ్స్ అంటే ఇవి అనిపించేలా ఈ ఉత్తరాలు ఎవరు దేనికోసం రాస్తున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏమిటి? స్వప్నకి అంతా అయోమయంగా అనిపించింది. నిశ్శబ్దంగా అక్కడి నుంచి క్లాస్ రూమ్ వైపు అడుగులేసింది. సరిగ్గా అక్కడికి 4 అడుగుల దూరంలో ఒక స్తంభానికి ఆనుకుని చంకల కింద క్రషెస్తో ఉన్నాడు శ్రీకాంత్. ఎవరో గానీ అద్భుతంగా రాసిందిరా, సూపర్బ్, ప్రేమంటే అలా ఉండాలి, అలా చెప్పాలి, వాట్సాప్లో పంపుతున్నా, ఆ లెటర్ అందరికీ షేర్ చేయి అంటూ ఫోన్లో మాట్లాడుతూ వెళ్తున్న ఒక కుర్రాడి మాటలు శ్రీకాంత్కి వినిపించాయి. ఆ మాటలు విన్నాక శ్రీకాంత్ కళ్ళలో నీటి తెర. అర్ధంతరంగా చనిపోయిన శశాంక్, గుండె నిండా ప్రేమతోనే బతికి ఉన్న అక్క అనిత అతని మనసులో మెదిలారు. అక్క, హ్యాట్స్ ఆఫ్. నీ గుండెలోని ప్రేమ నుంచి, దుఃఖం నుంచి రూపొందిన ఈ రాతలు ఏ దిక్కు తోచక అలమటించే కొందరు ప్రేమికులకు తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఒక మార్గం చూపిస్తే అంతకన్నా ఏం కావాలి అనుకున్నాడు శ్రీకాంత్ అప్పుడు.